హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ బుక్ వచ్చేసి రాజ్యాంగం బుక్. సో దీనిని రచించింది ఎవరంటే దుర్గదాస్ దుర్గదాస్ బసాని ఆథర్ అనమాట. సో యాక్చువల్గా రాజ్యాంగం బుక్కులో రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి బేర్ యాక్ట్ అనేది మన అంబేద్కర్ గారు రచించింది, క్లియర్ కట్గా ప్రతిదీ ఉంటుంది. సో అది ఎక్కువ ఎక్స్పర్ట్ వాళ్ళు చదివితే దాన్ని అర్థం చేసుకోగలరు. సో ఇదేంటంటే మన దుర్గదాస్ ఏం చేసిందంటే రాసిన ప్రతి పాయింట్ని, ఆ పాయింట్ ఎందుకు రాసిర్రు, అసలు ఆ ఆర్టికల్ ఎందుకు ఉంది అని చెప్పేసి ప్రతిదీ క్షుణ్ణంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట దుర్గదాస్. సో నేను ఏం చెప్పాలనుకున్నానంటే, నేను చదివిన ఫస్ట్ తరగతి నుంచి బీటెక్ వరకు నేను తెలుసుకున్న నాలెడ్జ్ ప్రకారంగా అది రియల్ టైంలో ఎక్కడ యూజ్ అవ్వలేదు. స్టిల్ ఇప్పటికి నేను జాబ్ చేస్తున్నాను కదా, జాబ్లో అసలు దానికి సంబంధించింది దీనికి అసలు లేనే లేదు. సో నేను అనుకునేది ఏంటంటే, అరే మనం చదువుకున్నది ఒకటి, రియల్ టైంలో జాబ్ చేస్తున్నది ఒకటి, అండ్ ఈ లోకంలో మన హక్కులు ఏంటో కూడా మనకు తెలియదు అని చెప్పేసి ఆ ఆలోచనలలో వచ్చిందే ఈ రాజ్యాంగం బుక్ చదువుకోవాలని చెప్పేసి. సో ఈ రాజ్యాంగం బుక్ చదివేటప్పుడు నాకు వచ్చే ఇంట్రెస్టింగ్ అవన్నీ చూస్తుంటే, సో నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నవాళ్ళు బుక్ ఎవరు చదువుతారులే అనుకొని రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ పోతుంటారు కదా, ఆ టైంలో నా రీల్ వచ్చినప్పుడు మీకు జస్ట్ ఒక పాయింట్ అన్న నాలెడ్జ్ పెరుగుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను ఈ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు రాజ్యాంగం గురించి క్లియర్గా మన చదువు రకంగా కాకుండా జస్ట్ వ్యూ పాయింట్ మూవీ టైప్ లాగా కావాలి, నేను తెలుసుకోవాలి అనుకున్నట్లయితే నేను జస్ట్ ఇది ఇంట్రడక్షన్ చెప్పాను ఈ వీడియోలో. జస్ట్ నేను ప్రతి వారం ఒక వీడియో ఈ బుక్ గురించి క్లియర్గా ప్రతిదీ నేను మీకు అర్థమయ్యేలాగా ఎడిట్ చేసి మరి మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో